సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈరోజు సండే, సో అందరికి హ్యాపీ సండే. ఎందుకంటే చాలా మంది వర్కర్స్ అందరికి సండే వస్తుంది కాబట్టి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఈరోజు హ్యాపీ సండే. ఈరోజు ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. సో ఇది టోటల్ ఫ్యామిలీ వ్లాగ్. ఏంటంటే అనకాపల్లి నూకలమ్మ అమ్మవారి తల్లి టెంపుల్ ఉంది కదా అనకాపల్లిలోని. సో ఆ టెంపుల్ కి అయితే మేము ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. సో అరౌండ్ 16 మెంబర్స్. సో మా పేరెంట్స్, మా బాబాయిలు, మా పిన్నులు అందరం వెళ్తున్నాము. సో ఈరోజు అంతా ఫుల్ ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. సో ఆ టెంపుల్కి వెళ్ళి మేము కుక్ చేసుకుంటాం, అక్కడే కుక్ చేసుకుంటాం. అండ్ కుక్ చేసుకొని ఎప్పుడు మనం లంచ్ చేసి టెంపుల్కి వెళ్ళి సో దర్శనం అయితే చేసుకుంటాం. సో ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఏవేవి చేసుకుంటామో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది ఈరోజు. ఫుల్ ఆఫ్ క్లౌడీ అండ్ స్మాల్ డ్రాప్స్ అనమాట. సో వెదర్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది. సమ్మర్ అయితే కాదు, ఎందుకంటే ఎండ ఉంటే మేము మళ్ళీ అక్కడ సస్టైన్ అవ్వలేము. సో క్లైమేట్ చాలా బాగుంది. ఈరోజు మంచి వ్లాగ్. అందరూ స్టే ట్యూన్ టు మై ఛానల్. అంటిల్ ది ఎండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి వెళ్ళే దారిలోని అడివారంకి ముందు సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అయింది. సో ఇక్కడ దర్శించుకొని మనం అనకాపల్లి అయితే వెళ్ళిపోదాం. సో దర్శించుకుందాం రండి ఇక్కడ టెంపుల్ ని. గైస్ ఫైనల్ గా అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ వెనకాల ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, సో ఇది పార్కింగ్ ప్లేస్. సో అలా ముందుకు వెళ్తే మనం పార్క్ ఉంటది ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫుడ్ చేసుకోవాలనుకుంటే మనం పార్క్ తీసుకోవాలి. సో పార్క్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్ళి మనకి ఎలా నచ్చితే అలాగా పార్క్ అనేది మనం ఆర్డర్ బుక్ చేసుకుంటే వాళ్ళు మనకి సమ్ అమౌంట్ కి ఎంత అని ఇస్తారు. సో అప్పుడు మనం అక్కడ చేసుకొని అప్పుడు లంచ్ చేసి మనం టెంపుల్ కి వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ మేమైతే తీసుకున్నాం. మా డాడీ వాళ్ళు అయితే వాళ్ళు పార్క్ అయితే ఆర్డర్ పెట్టి తీసేసుకున్నారు. సో ఇప్పుడు నేను అదంతా చూపిస్తాను. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సో ఇదే ఎంట్రన్స్. సో ఇలా మనం లోపలికి వెళ్ళాలి. సో ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. చూసారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి పాకలు కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఒక టైప్, ఇదొక టైప్. సో చాలా బాగున్నాయి. మేము ప్రతి ఇయర్ వస్తాం అనమాట ఈ టెంపుల్ కి. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఓన్ గా కుక్ చేసుకొని లంచ్ చేసేసి వెళ్తాము. సో చూసారా పాక చాలా మంది ఇక్కడ ఎవరో చికెన్ కటింగ్ చేస్తున్నారు. ఏంటి వీడియో తీసుకొచ్చా? ఇలా ఫిష్ కర్రీ చేస్తున్నారు. చూసారా ఫిష్ అయితే బాగుంది. వచ్చేమంటారు ఏంటండి మధ్యాహ్నం లంచ్ కి ఇన్వైట్ చేశారు. అవును. సో ఇలా వీళ్ళైతే లంచ్ కి రమ్మన్నారు. సో మనం వచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఇలా రావాలి. సో వెయిట్ చేయండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. చూసారా అన్నం పెడుతున్నారు. ఆల్రెడీ చికెన్ కూడా కొనేసారు.
వాళ్ళకి పసుపు అంతా రాసి సో దేవుడికి మొక్కుతున్నారు అనమాట. సో నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఇదే మా పాక అనమాట, చూసారా చాలా బాగుంది. ఈవిడే మా మమ్మీ. సో ఇది మా పాక. సో వెజిటేబుల్స్ అన్ని పెట్టుకున్నారు, అన్ని కటింగ్ అన్ని అయిపోయి. సో ఇక్కడ ఏం ఐటమ్స్ చేస్తున్నారు అంటే మా అమ్మని అడుగు. తెస్తాను. సో వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ. సో ఆగండి, దండం పెట్టుకోవడానికి పిలుస్తున్నారు. సో నేను దండం పెట్టుకోవడానికి వెళ్ళి మళ్ళీ నేను వీడియోలో కనెక్ట్ అవుతాను. సో దండం పెట్టేసుకున్న తర్వాత క్లైమేట్ అయితే చూసారా చాలా బాగుంది. అలాగే చికెన్ కూడా కటింగ్ అయిపోయింది. మా బాబు చూపిస్తారు ఫన్నీగా, చూడండి. చికెన్ కట్ అయిపోయింది, ఇప్పుడు కుక్ చేసేయడమే. సో ఇక్కడే మాకు కుకింగ్ సెటప్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈవిడ మా పిన్ని గారు. సో ఇక్కడ అదేసి చికెన్ బిర్యానీ ఆర్ చికెన్ కర్రీ ఏదైనా వండొచ్చు. సో ఇక్కడ మాకు 2 పొయ్యిలు ఇచ్చారు. సో ఈ 2 పొయ్యిల్లోనే మా మమ్మీ వాళ్ళందరూ కలిపి వండుతారు. సో వండిన వెంటనే మేము లంచ్ చేసేసి సో టెంపుల్కి అయితే వెళ్తాము. సో స్టే ట్యూన్. సో కుకింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా కుక్ చేస్తున్నారో. సో వెయిట్ చేయండి, ప్లీజ్ స్టే కనెక్టెడ్. అప్పం పెట్టారు, మంట పెట్టారు. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, మా పిన్ని చికెన్ బిర్యానీ వండుతుంది, చాలా టేస్ట్ ఉంటది. ఈ వీడియోలో మొత్తం మా పిన్ని ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు, బిర్యానీ సామాన్లు, కరివేపాకు అన్ని వేసి వేపేశారు అనమాట. చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చికెన్ వచ్చి వేసేస్తారు, అది కూడా చూపిస్తాను చూడండి. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటది. చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో చికెన్ బిర్యానీ రెడీ కదా. సో చికెన్ బిర్యానీతో పాటు మనకి చికెన్ కూడా ఉండాలి కదా. సో దీని పక్కనే చికెన్ ఉంది. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు అనమాట ఇది కూడా. సో ఆల్మోస్ట్ ఒక 15 minutes అయిపోద్ది పిన్ని. సో 15 minutes అయిపోద్ది. సో 15 minutes లో మనకి కుకింగ్ అయిపోతే దేవుడికి నైవేద్యం పెట్టేసి మనం దండం పెట్టుకొని ఇంక మనం స్టార్ట్ చేసేద్దాం లంచ్. కుకింగ్ అయితే అయిపోయింది. సో చికెన్ బిర్యానీ, చికెన్ 2 కుక్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఇవి తీసుకొని పక్కన పెట్టేసి పూజ స్టార్ట్ చేసేద్దాం. మేము ప్రతి ఇయర్ పూజ ఎలా చేస్తామంటే, ప్రతి పాకలోనే ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టుకి పసుపు, బొట్టు, ఉపారం పెట్టి అండ్ చీర జాకెట్ సమర్పిస్తాం అన్నమాట. సో మేము ప్రతి ఇయర్ పూజ ఇలాగే చేస్తాము. చూసారా మా మమ్మీ మా డాడీ ఇలాగా
చీర సమర్పిస్తున్నారు. సో ఇలా చేస్తాం అన్నమాట. ఓకే బాబాయ్, మేమైతే ఇప్పుడు మేము పిల్లలు అనమాట. సో మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు. కానీ నాకు ఏంటంటే మేము పుట్టిన తర్వాత వస్తారు, అది కామన్. కానీ మీరు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇలాగా ప్రతి ఇయర్ వస్తారు కదా? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది మీరు వచ్చి? నాకు తెలిసింది మొత్తం వస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న వచ్చేవారు. తర్వాత కూడా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కూడా అదే ఆచారాన్ని మేము చేస్తున్నాం. మొత్తం ఫ్యామిలీ చేస్తున్నాం. అన్నదమ్ములు అందరూ వచ్చి ఈ తల్లి మీద పూర్తి నమ్మకం. ప్రతి సంవత్సరం వచ్చి మనం ఫ్యామిలీ అందరూ కలిపికట్టుగా వచ్చి ఇలా తల్లికి మొత్తం అన్ని వండి ఉపహారం పెట్టి మనం దేవుడికి సమర్పించుకొని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తాం అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం వస్తాం అందరం ఇక్కడికి. అంటే ఇప్పుడు మీరు ప్రతి ఇయర్ వస్తారు కదా? సో ప్రతి ఇయర్ వస్తున్నారంటే ఈ దేవుడికి ఏదో ప్రత్యేకత ఉంటది కదా? సో ఏదో నమ్మకం ఉంటది మీకు. సో ఆ నమ్మకం ఏంటి? చిన్నప్పటి నుంచి మనం ఏమనుకున్నా అవన్నీ జరుగుతాయి. ఈ తల్లి మీద మనకు పూర్తి నమ్మకం. ప్రతి సంవత్సరం వచ్చి మనం ఏం కావాలా, మనకి ఏది అనుకుంటున్నామో అది ఈ తల్లి మనకు జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మన అమ్మ నాన్న ఆచారాలు కూడా మనం చెయ్యాలి, అది ఎప్పుడు వదలకూడదు. అది మన వంశం అందరూ దాన్ని కాపాడుకొని రావాలి అనే ఆచారం కూడా ఉంటది. ఓకే, మీరు 90s లో కూడా వచ్చేవారు కదా? అప్పటి నుంచి ఇప్పటి వరకు అనకాపల్లి గుడి డెవలప్ అయిందా లేదంటే అలాగే ఉందా? డెవలప్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా బాగా. సో ప్రతి ఇయర్ మనం ఏ ఐటమ్స్ వండుతాం? యాక్చువల్ గా అయితే మనకి ఇక్కడికి వచ్చి కోళ్ళు ఉంటాయి అన్నమాట. అవి మనం ఇక్కడ తెచ్చుకొని తల్లికి కోళ్ళు మొత్తం అందరు మన ఫ్యామిలీ అందరూ మొక్కి ఆ కోళ్ళు అనేది తల్లికి చూపించి అది మనం చేసి ప్రతి సంవత్సరం వచ్చిన ప్రతిసారి గారెలు, చికెను అండ్ వీలైతే చేపలు కూడా అన్ని చేసుకొని మొత్తం అందరూ ఫ్యామిలీ అందరూ బాగా మొత్తం తిని దేవుని దర్శించుకొని ఇంటికి వెళ్తాం అన్నమాట. థ్యాంక్ యూ బాబాయ్. సో ఇది ఏంటంటే వాటర్ ప్లాంట్. సో మనకి కావాల్సిన తాగునీరు అంతా ఇక్కడ మనం పట్టుకోవచ్చు అనమాట. సో ఒకప్పుడు ఏంటంటే ఇది ఉండేది కాదు. రీసెంట్ గా 1 year బ్యాక్ స్టార్ట్ చేశారంట. సో అండ్ లైన్ కూడా అంటే మనకి 8 slots అయితే పెట్టారు, వాటర్ పట్టుకోవచ్చు అనమాట. ఒకప్పుడు ఏంటంటే సింగిల్ గా ట్యాప్ ఉండేది. ఆ ట్యాప్ లైన్ కట్టుకొని మనం ఏంటంటే టైం అనేది కన్స్యూమ్ ఎక్కువ అయిపోయేది. సో ఇప్పుడు ఏంటంటే 8 పెట్టడం వల్ల మనకి టైం కన్స్యూమింగ్ తక్కువ అండ్ వాటర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. సో మీరు ఎప్పుడైనా సరే అనకాపల్లి వస్తే మాత్రం ఇక్కడే వాటర్ తాగడానికి మాత్రం ఇక్కడే పట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనకు ముందుకు వస్తే మనకి అన్నదానం కౌంటర్ అయితే ఉంది. సో లాస్ట్ టైం ఆ చివరి ఉండేది అనమాట. సో అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. చూసారు లైన్ ఎంత పెద్ద ఉందో. సో మనం ఎవరైతే వండుకోకుండా ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ అన్నదానంకి అయితే వస్తారు. ఈ టెంపుల్ వాళ్ళు అయితే అన్నదానం ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు లైన్ ఎంత ఉందో. సో ఇలా లోపలికి వెళ్తే మనం అన్నదానం అయితే స్వీకరించవచ్చు. సో చూపిస్తాను ఆగండి ఒకసారి. సో ఇదే అన్నమాట అన్నదానం అనమాట. సో అక్కడ బయట చూసారు కదా లైన్. సో ఆ లైన్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ అన్నదానం ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు దేవుడు. సో అన్నదానం అయితే రీసెంట్ గా స్టార్ట్ చేశారు. సో ఎవరైనా ఇక్కడ నుంచి మనకి ప్రసాదం కౌంటర్ చూసారా, ప్రసాదం బాగుందో. సో అక్కడ అన్ని ప్రసాదం ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. సో ఈ గాజులు అనమాట. సో ఆల్ టైప్ ఆఫ్ లేడీస్ కి అయితే ఫుల్ గాజులన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనైతే ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఈవిడ ఆల్మోస్ట్ 10 years నుంచి ఈ అనకాపల్లి టెంపుల్ దగ్గర ఉన్నారనమాట. సో దేవుడి యొక్క ఆల్బమ్స్ కానీ గాజులు ఆల్ వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. సో ఒకసారి ఈవిడ మాటలో మనం విందాం అనకాపల్లి ఎప్పటి నుంచి ఉన్నారు అనేది. ఇక్కడ 10 years నుంచి ఉంటున్నానండి. మేము పుట్టడం పెరగడం అన్ని ఇక్కడే. అంటే మీ హౌస్ కూడా హౌస్ టెంపుల్ అప్పుడు లాస్ట్ ఇయర్ ఇంకా మనకి గోపురం అయితే కట్టలేదు కదా. సో ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అంతా. లోపల ఇంకా కొంచెం కొంచెం పనులు ఉన్నాయి. దసరాకి ఓపెనింగ్ అంటున్నాను. దసరాకి ఫుల్ గా ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ.
సో ఫైనల్లీ మనం టెంపుల్ దర్శనంకి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు దేవుణ్ణి దర్శించుకుందాం రండి. సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో అలా ముందుకు వస్తే మనకి పోతురాజు స్వామివారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని కూడా మనం దర్శనం చేసుకుందాం. సో ఫైనల్లీ మా అనకాపల్లి ఫ్యామిలీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. సో ఇప్పుడు మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అరౌండ్ మేము ఒక 5:30 అలా స్టార్ట్ అయ్యాం. సో నాకు తెలిసి ఒక 6:45 అలా మేము వెళ్ళిపోతాం అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.